హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దాం. మీకు ఇంగ్లీష్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రోమన్, annotate ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ ప్యాటర్న్. దాంట్లో అంటే యానిటేషన్స్ అనమాట. యానిటేషన్స్ ఎలా రాస్తారు? మీరు సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చి ఆ క్వశ్చన్ తగ్గట్టు మ్యాటర్ రాస్తారు. సైడ్ హెడ్డింగ్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ది, సెకండ్ది కాంటెక్స్ట్ అని పెడతారు, థర్డ్ది ఎక్స్ప్లెనేషన్ అని పెడతారు, ఫోర్త్ది క్రిటికల్ కామెంట్ అని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దానికి క్వశ్చన్ తగ్గట్టు రాస్తారు. అవి యానిటేషన్స్ అనమాట. ఐడెంటిఫై ది లెసన్ అండ్ నేమ్ ది ఆథర్ ఆఫ్ ది గివెన్ లైన్స్. ఏంటి, మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏ లెసన్లోది అండ్ ఆథర్ ఎవరు రాయాలి, అది 2 మార్క్స్. బి, డిస్కస్ ది కంటెక్స్ట్ ఆఫ్ ది లైన్స్ అండ్ అప్రిషియేట్ దెమ్ క్రిటికల్లీ ఇన్ అబౌట్ 75 wordsలో రాయాలన్నమాట. ఇందాకేం చెప్పాను, ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్ అని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఆ క్వశ్చన్ తగ్గట్టు మ్యాటర్ రాయాలి. దానికి 2 మార్క్స్ 75 wordsలో రాయాలి. అలా 3 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 2 క్వశ్చన్స్ చేయాలి, 2 క్వశ్చన్స్ రాయాలి. సెకండ్ రోమన్లో దీంట్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 2 అటెంప్ట్ చేయాలి. మీకు వచ్చినవి 2 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ రోమన్, యానిటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ ప్యాటర్న్. సేమ్ ఇందాకనే యానిటేషన్స్ లాగా. ఫస్ట్ రోమన్లో ఏమో ప్రోస్కి సంబంధించిన లెసన్స్ ఇస్తారు, సెకండ్ లెసన్లో ఏమో పోయట్రీకి సంబంధించిన లెసన్స్ ఇస్తారు. ఏమి ఇచ్చారు? ఐడెంటిఫై ది పోయం అండ్ నేమ్ ది పోయట్ ఆఫ్ ది గివెన్ లైన్స్, అవి 2 మార్క్స్. అదే ఇచ్చిన పోయట్ అక్కడ ఆథర్ అని ఉంటుంది, ఇక్కడ పోయట్ అని ఉంటుంది. ఇది పోయట్రీ కాబట్టి, అది ప్రోస్ కాబట్టి ఆథర్ అని రాయాలి. దాంట్లో 3 ఇస్తారు, మీరు 2 అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కటి 4 మార్క్స్ అనమాట. 8 మార్క్స్ వస్తుంది మీకు కలిపి. నెక్స్ట్ థర్డ్ది, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ ది అబౌవ్ 150 words ఈచ్. అంటే థర్డ్ రోమన్ ఏంటి, ఎస్ఎస్ అనమాట. ప్రోస్లో ఎస్ఎస్ అనమాట. 3 ఇస్తారు, మీరు 2 అటెంప్ట్ చేయాలి. ఎస్ఎస్ ఎలా రాస్తారు? మీరు ఊరిక పారాగ్రాఫ్ లాగా, అంటే ఆథర్ నేమ్, లెసన్ రాసేసి మొత్తం పారాగ్రాఫ్లో రాసేస్తారు. 2 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ కూడా అంతే, ఎనీ 2 రాయాలి. ఇది పోయట్రీలోదన్నమాట. 3 క్వశ్చన్స్ నుంచి 2 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్, ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 300 words. పైన 3-4 రోమన్స్ 150 words, ఇక్కడ 300 words. అంటే ఇది 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. 8 మార్క్స్ అనమాట. కాబట్టి చాలా రాయాలి. ఇంత 2 pages 4 pages, అంటే ఒక పేజీకి ఫ్రంట్ బ్యాక్, ఇంకో పేజీకి ఫ్రంట్ బ్యాక్, ఇంకా కొంచెం రాసినా పర్లేదు. అంటే స్టోరీ అనమాట, నాన్ డీటెయిల్ లాగా స్టోరీ ఉండిద్ది, అది రాయాలి. 8 మార్క్స్ దానికి. నెక్స్ట్ సెక్షన్ బి అనమాట. 6th రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ ఏంటి, కంపారిజన్ ప్యాసేజ్ లాగా మనకి పారాగ్రాఫ్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్కటి 1 mark, 5 marks. సేమ్ నెక్స్ట్ రోమన్ కూడా అంతే, పారాగ్రాఫ్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకటి 1 mark, టోటల్ 5. నెక్స్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ అండ్ డ్రా ఏ పై చార్ట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్. అక్కడ ఏంటి, మీరు అక్కడ మీకు డేటా ఇస్తారు, దాని పై చార్ట్ రూపంలో మీరు రాయాలన్నమాట. అక్కడ ఏమి ఇచ్చారు, ఏ సిటీ సర్వే రికార్డెడ్ ది ప్రిఫర్డ్ మోడ్స్ ఆఫ్ డైలీ ట్రాన్స్పోర్టేషన్ అమాంగ్ ఇట్ రెసిడెంట్స్. దాని గురించి రిప్రజెంట్ దిస్ డేటా యాజ్ ఏ పై చార్ట్ అలా రిప్రజెంట్ చేయమన్నారు. అంటే మీరు పై చార్ట్ డ్రా చేయాలన్నమాట. అక్కడ నీట్గా డ్రా చేయండి. నెక్స్ట్ రోమన్, యూజింగ్ ది హింట్స్ ప్రొవైడెడ్ రైట్ అట్లీస్ట్ 10 lines ఎక్స్పాండింగ్ ద ఐడియాస్ ఇంటూ కంప్లీట్ సెంటెన్సెస్, బీ క్రియేటివ్. అక్కడ ఏంటి, 1 day with tomorrow's technology. అంటే ఐడియా ఇస్తారు, హింట్స్ ఇస్తారు, దానికి మీరు క్రియేటివ్గా థింక్ చేసి అదే అట్లీస్ట్ 10 lines, ఒక 15 lines రాయండి. మీకు 5 marks కదా, ఒక 10-12 lines రాయండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ సి అనమాట. నెక్స్ట్ రోమన్,
దాంట్లో మ్యాచ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్ అండర్ సెక్షన్ ఏ విత్ ద రెస్పెక్టివ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండర్ బి. ఇక్కడ ఏంటి, సెక్షన్ ఏలో మనకి క్లియర్లీ అని ఇచ్చారు. సెక్షన్ బిలో నౌనా, ప్రొనౌనా, వెబ్బా, యాడ్వర్బా, యాడ్జెక్టివా, ప్రిపోజిషనా, కంజక్షనా, ఇంటర్జెక్షనా అని ఇచ్చారు. క్లియర్లీ అనేది నౌనా, ప్రొనౌనా, అక్కడ ఏ టు హెచ్ ఉన్నాయి కదా, దాంట్లో ఏవో అక్కడ ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ రోమన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. పైన రోమన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ రోమన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్స్ ఏ, యాన్ ఆర్ ద. ఇఫ్ నో ఆర్టికల్ ఇస్ నీడెడ్ రైట్ నో ఆర్టికల్. ఇక్కడ ఏంటి, ఐ నీడ్ టు మేక్ ఎమర్జెన్సీ కాల్ అలా వస్తుంది. ఏ కానీ యాన్ కానీ దే కానీ, లేకపోతే నో ఆర్టికల్ ఉంటే నో ఆర్టికల్ రాస్తారు. అలా 6 హాఫ్ మార్క్ 3 ఉంటుంది. నెక్స్ట్ ఫిల్లింగ్ ఇన్ ఈచ్ బ్లాంక్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ ఇన్ బ్రాకెట్. ఇక్కడ ఏంటి, ప్రిపోజిషన్స్ రాయాలన్నమాట. ఇక్కడ 3 ఇచ్చారు. ఫస్ట్ది గ్రీష్మిక ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ డాష్ బ్రాకెట్స్లో ఇన్ 2 ఆఫ్ ఆన్లైన్ గేమ్స్. అంటే ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఇన్ 2 ఆఫ్ రాయాలి, ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ గేమ్స్ అలా రాయాలన్నమాట. సేమ్ షీఈస్ ఏ గ్రేట్ సింగర్ డాష్ బీయింగ్ ఏ గుడ్ డాన్సర్ బిసైడ్స్ ఫర్రా. అది మీరు ప్రిపోజిషన్స్ రాయాలి. నెక్స్ట్ రోమన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్లో ఇచ్చిన వెబ్స్ రాయాలన్నమాట. బై ద నెక్స్ట్ ఇయర్ ఐ కంప్లీట్ మై గ్రాడ్యుయేట్ అలాగా, ఐ కంప్లీట్ మై గ్రాడ్యుయేట్ అలాగా వెబ్స్ ఫామ్లో రాయాలి. 1 మార్క్స్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్ ఇన్ బ్రాకెట్స్. ఫస్ట్ ఏంటి, హూ థాట్ యూ ఇంగ్లీష్ చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి మనం. నెక్స్ట్ అక్కడ ఏంటి, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. థర్డ్ది రీరైట్ యూజింగ్ అంటే ద హైయెస్ట్ యూజ్ చేసుకొని రాయాలి. ఎలా చేస్తాం, హైటెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ అలా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ది కంబైన్ విత్ నెయిదర్ ఆర్ అంటే దాని సెంటెన్స్ మధ్యలో ముందు వస్తుంది, నెయిదర్ ఆర్ అనేది పెడతాము. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనమాట. లెట్స్ గో టు ది బీచ్, క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి, క్వశ్చన్ ట్యాగ్స్ అలా రాయాలి. నెక్స్ట్ రోమన్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కరెక్టింగ్ ది అండర్లైన్ పార్ట్. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రైట్ అండ్ అండర్లైన్ ది కరెక్టెడ్ పార్ట్. అక్కడ ఏమంటున్నారు, ఖ్యాతి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. అక్కడ రాంగ్ ఇచ్చారు, మీరు కరెక్ట్ చేయాలన్నమాట. ద క్లైమేట్ ఆఫ్ విశాఖపట్నం ఈజ్ బెటర్ దెన్ గుంటూరు, దాన్ని కరెక్ట్ చేసి రాయాలన్నమాట. సేమ్ 5 ఉంటాయి, 1 మార్క్ 5 ఇస్తారు. నెక్స్ట్ రోమన్ ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కాన్సోనెంట్స్ అనమాట, కాన్సోనెంట్స్ రాయాలి. ఇక్కడ ఏంటి, కాన్సోనెంట్ వర్డ్స్ అనమాట. సైలెంట్ కాన్సోనెంట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ది డిపోట్ అని చదువుతారు, కానీ టీ సైలెంట్ అనమాట, కాబట్టి డిపో అని చదువుతారు. టీ దానికి కింద స్లాష్ ఇవ్వాలి, ఐడెంటిఫై చేయాలి. అది సైలెంట్ కాన్సోనెంట్స్ అనమాట. అవి హాఫ్ మార్క్ 6 ఉంటాయి, 3 రాయాలి, 3 ఇస్తారు. నెక్స్ట్ రోమన్ చూస్ ది కరెక్ట్ సినోనియం ఫర్ ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ ప్రొవైడెడ్. అంటే దానికి తగ్గట్టు సినోనియమ్స్ రాయాలి. సినోనియమ్స్ తెలుసు కదా. నెక్స్ట్ బి చూస్ ది కరెక్ట్ యాంటోనియం ఫర్ ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఫ్రమ్ ది ఆప్షన్ ప్రొవైడెడ్. సేమ్ సినోనియమ్స్ యాంటోనియమ్స్. 4 హాఫ్ మార్క్స్ 2 ఉంటుంది పైన. నెక్స్ట్ రోమన్ స్టడీ ది ఫాలోయింగ్ ఫోటోనిక్ ట్రాన్స్మిషన్స్ అండ్ రైట్ ఎనీ 5 ఆఫ్ దెమ్ ఇన్ దేర్ ఆర్డినరీ స్పెల్లింగ్స్. అంటే దాని ఫోటోనిక్ ట్రాన్స్మిషన్ బట్టి ఎనీ 5 10 ఉన్నాయి కదా, 5 రాయాలి, ఆర్డినరీ స్పెల్లింగ్స్ రాయాలి. లేకపోతే లేకపోతే ఆర్ ఐడెంటిఫై ద ఆడ్ వర్డ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ అండర్లైనింగ్ సౌండ్స్ అండ్ రైట్ దెమ్. అండ్ క్యాన్సల్ సర్కస్. అక్కడ ఆడ్గా ఏముంది, క్యాన్సర్ ఒకటి, క్యాన్సెల్ సేమ్గా ఉంది. సర్కస్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి సర్కస్కి మనము సర్కిల్ గీస్తామన్నమాట, ఆడ్ ఉండు. నెక్స్ట్ ఇఫ్
ఐడియా అలాగా ఏదో చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ రోమన్ అనమాట. కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్ బై చూసింగ్ ద కరెక్ట్ వర్డ్స్ ఫ్రేజ్ ఫ్రమ్ ది బ్రాకెట్స్ గివెన్ బిలో. అక్కడ ఇచ్చారు మనకి, అదే కన్వర్జేషన్ ఇచ్చారు, దాన్ని మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ మీరు మొత్తం చదవండి. అక్కడ ఏంటి మనకు పైన ఇచ్చారు కదా, హోమ్ మేడ్ ఫుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, ఐఎమ్ హంగ్రీ, లెట్స్ గో. అవన్నీ 1 2 3 4 దాంట్లో పెట్టాలన్నమాట. ఐఆమ్ ఫస్ట్ది ఐఆమ్ హంగ్రీ టూ బట్ ఐ వాంట్ హోమ్ మేడ్ ఫుడ్ అని వస్తుంది అనమాట ఫస్ట్ దానికి. సెకండ్ దానికి షూర్ బట్ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ హెల్తీ అని వస్తుంది సెకండ్ దానికి. షూర్ బట్ యూ విల్ పే ఫర్ బోత్ ఆఫ్ అస్ వస్తుంది నవ్య. లెట్స్ గో వస్తుంది. లెట్స్ గో అవుట్ అంటే లెట్స్ గో అవుట్. అలాగా డైలాగ్ రైటింగ్ మీరు కరెక్ట్గా చూస్ చేసి రాయాలన్నమాట. కానీ మీరు ఎస్సేస్ కానీ యాంటేషన్స్ కానీ రాస్తున్నప్పుడు కొంచెం లాంగ్గా రాయండి.